హలో అండి. టీజీఈఏపీ సెట్ 2025కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ఒకసారి చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, మనము టీజీఈఏపీ సెట్ 2025 కోసం ఒక గైడెన్స్ ఇవ్వడం కోసం ఫ్రీగా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగిందనమాట. మీరు ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అది క్లిక్ చేసినా కూడా మీరు గ్రూప్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ గ్రూప్ ఏంటి అనంటే మీకు దీంట్లో ఫ్రీగా అప్డేట్స్ ఇవ్వడము, తర్వాత ఇన్ఫర్మేషను, కౌన్సిలింగు, గైడెన్స్‌కి సంబంధించిన పోస్టులన్నీ పెడుతూ ఉంటాం కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీకు ఏదైనా అవసరం ఉంటే దీంట్లో మీరు చూడొచ్చనమాట. సో, ఇకపోతే మనకి టీజీఈఏపీ సెట్ స్కెడ్యూల్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 19th డేట్‌లో ఉన్నాం కదా! సో, ఇక్కడ చూడండి. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ వెబ్సైట్ 19th ఈ రోజు నుంచి మనకి హాల్ టికెట్స్ అవైలబుల్గా పెడతామని చెప్పేసి స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఆ తర్వాత ఇంకా మనకి అప్లికేషన్స్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ 2500తోని నిన్నటితోని క్లోజ్ అయిపోయింది. ఇంకా ఎవరైనా చెయ్యలేదు, రిజిస్ట్రేషన్ చేయలేదు, ఆన్లైన్ అప్లికేషన్ పెట్టలేదు, ఇప్పుడు అప్లై చేయాలనుకుంటున్నాము, టైం ఉందా అని అంటే ఉంది. 24th వరకు ఉంది, ఏప్రిల్ 24th వరకు. కాకపోతే 5000 రూపీస్ లేట్ ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయని ఉంది. కానీ ఇప్పటివరకు నేను వీడియో చేస్తున్న టైంకి ఇంకా ఆన్లైన్లో అయితే ఎటువంటి డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు హాల్ టికెట్స్కి. కాకపోతే దానికి సంబంధించిన ఇంకొక అప్డేట్ ఉంది, అది మనం చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. సో, ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అయితే 29, 30 తారీఖుల్లో ఉంటుంది ఏప్రిల్లో. ఒకవేళ ఇంజనీరింగ్ అయినట్లయితే మే 2 నుంచి 5th వరకు ఉంటుందన్నమాట. సో, ఇవి గుర్తుపెట్టుకోండి. సో, ఇకపోతే నేటి నుంచి ఈఏపీ సెట్ హాల్ టికెట్లు అని చెప్పేసి మనకి ప్రముఖ వార్తా పేపర్స్లో, న్యూస్ పేపర్స్లో అయితే వచ్చింది. సాక్షి అండ్ ఈనాడుకు సంబంధించిన డేటా అయితే తీసుకోవడం జరిగింది మనము. సో, ఇక్కడ చూడండి, అగ్రి ఫార్మా హాల్ టికెట్ల డౌన్లోడ్కు అవకాశం. అంటే ఇంజనీరింగ్ది పెట్టట్లేదు ఈరోజు. 22వ తారీఖు నుంచి ఇంజనీరింగ్ హాల్ టికెట్లు పెడతారంట. సో, ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎంపీసీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసేవాళ్ళు, వాళ్ళంతా ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్యానిక్ అవ్వద్దు. సో, 22వ తారీఖు వరకు వెయిట్ చేయండి మీరంతా కూడా. సో, ఈరోజు బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు హాల్ టికెట్లు పెట్టే అవకాశం ఉంది. మీరు వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. ఆ వెబ్సైట్లో మీకు హాల్ టికెట్లు వస్తే మీరు డౌన్లోడ్ చేసుకొని, మీకు సెంటర్ ఎక్కడ పడింది ఏంటి అనేది చెక్ చేసుకొని, ఒక్కసారి వీలుంటే ఈ లోపల వెళ్ళి సెంటర్ కూడా చూసుకొని రండి. ఓకే. తర్వాత కీపై అభ్యంతరం లేవనెత్తాలంటే ఒక్కో ప్రశ్నకు 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుందంట. చూడండి, అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కీ రిలీజ్ చేస్తారు కదా, ప్రొవిజనల్ కీ. ఆ కీలో మీకు ఏదైనా తేడా ఉంది అని అనిపిస్తే, ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే మీరు ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. చేయాలి అని అంటే బట్ 1 క్వశ్చన్కి 500 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. మరి ఆ 500 రూపీస్ మనకి మళ్ళీ రిటర్న్ ఇస్తారా అని అంటే ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు అని అంటే మీరు ఛాలెంజ్ చేసిన క్వశ్చను మీరు కరెక్ట్ అయితే, అంటే అక్కడ వాళ్ళు తప్పని ప్రూవ్ అయ్యి మీరు కరెక్ట్ అని ప్రూవ్ అయితే అప్పుడు మీకు 500 రిటర్న్ చేస్తారు. లేదు మీరే తప్పు వాళ్ళు రైట్ అనుకోండి, ఆ 500 రూపీస్ అటే పోతాయి. ఓకే. అది గుర్తుపెట్టుకొని మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో చేసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగానికి 2,19,420 మంది అప్లై చేశారు. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మాకి అయితే 86,101 మంది రిజిస్టర్ చేయడం జరిగిందనమాట. సో, మరి దీంట్లో ఎంతమంది అటెండ్ అవుతారు ఎగ్జామ్కి అనేది మనం చూడాలి. సో, ఇకపోతే మనకి ఎగ్జాము మార్నింగ్ సెషను అండ్ ఆఫ్టర్నూన్ సెషను 2 సెషన్లు ఉంటాయి, మనకు తెలుసు కదా. సో, ఇక్కడ చూడండి టైమింగ్స్. మార్నింగ్ ఫోర్నూన్ టైం వచ్చేసి మార్నింగ్ 9 AM to 12 noon అండ్ ఆఫ్టర్నూన్ అయితే 3 to 6 PM ఉంటుంది. అయితే ఈ మార్నింగ్ సెషన్కి 9 to 12 కదా. సో, మిమ్మల్ని లోపలికి 7:30కే అలో చేస్తారు. 7:30 నుంచే అలో ఎందుకు అని అంటే మిమ్మల్ని చెక్ చేయాలి, తర్వాత మీ బయోమెట్రిక్స్ తీసుకోవాలి, ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి 1.5 hour ముందు నుంచే మిమ్మల్ని అలో చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి వీలైనంత తొందరగా మీరు లోపలికి వెళ్ళిపోతే ఆ చెకింగ్ ప్రాసెస్, ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్లయితే మీరు కాస్త రిలాక్స్గా ఉండొచ్చు. సో, మీరు మెంటల్గా కూడా ఫ్రీగా అవ్వచ్చు. ఒక 5-10 minutes 15 minutes మీరు ఫ్రీగా ఉంటారు కాబట్టి మీకు టెన్షన్ ఉండదు, కొంచెం కూల్ డౌన్ అవుతారు, సెటిల్ డౌన్ అవ్వచ్చు అనమాట. సో, అదేవిధంగా ఫోర్నూన్ 3 to 6 PM కదా, వీళ్ళని మనకి ఎప్పుడు అని అంటే 1:30 నుంచే లోపలికి అలో చేస్తారు. సో 1:30 తర్వాత ఇంక మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట.
ఓకే. కాకపోతే ఈ 1 మినిట్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి 1 మినిట్ లేట్ అయినా కూడా లోపలికి పంపియమని అంటారు కాబట్టి మీరు అంత ఛాన్స్ తీసుకోకుండా వీలున్నంత తొందరగా లోపలికి వెళ్ళిపోవడం బెటర్ అనమాట. సో ఇక ఆ తర్వాత మనకి మీరు ఈ బయోమెట్రిక్ అవి వేస్తుంటారు కాబట్టి మీరు గోరింటాకులు పెట్టుకోవడం, మెహందీ పెట్టుకోవడము, టాటూలు వేసుకోవడము, ఇంకులు ఏమైనా పెట్టుకోవడము ఇట్లాంటివి ఏమీ చేయకండి. ఆ ఫింగర్ ప్రింట్స్ సరిగా పడవు. అదేవిధంగా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక బాల్ పాయింట్ పెన్ను, పెన్సిలు, హాల్ టికెట్, ఐడి ప్రూఫ్ మాత్రమే లోపలికి అలో చేస్తారు. ఇంకా అంతకుమించి వేరే ఏం తీసుకెళ్ళడానికి కూడా మిమ్మల్ని అలో చేయరు. క్యాలిక్యులేటరు, సెల్ ఫోను, రిస్ట్ వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇట్లాంటివన్నీ కూడా ఏవి కూడా మీరు తీసుకుపోవడానికి వీల్లేదు. సో ఎగ్జామ్ పేపరు 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. అంటే ఇంగ్లీష్ ఒకటి అండ్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, హిందీ అయితే హిందీ ఇలా ఉంటుంది. కాబట్టి రెండిట్లో అంటే ఇంగ్లీషు తెలుగు ఉందనుకోండి, రెండిట్లో మీరు సపోజ్ తెలుగు చూస్తున్నారు, ఇన్ కేస్ ఎక్కడైనా ఏదైనా ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఉంటే, తెలుగులో ప్రాబ్లం ఉంటే ఇంగ్లీష్నే బేస్గా కన్సిడర్ చేస్తారనమాట. సో మళ్ళీ ఒకసారి మీరు ఒకవేళ తేడాగా అనిపిస్తే ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ని కూడా చదివి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో ఇకపోతే ఎంసెట్ హాల్ టికెట్ పైన ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఏంటి అని అంటే దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ యొక్క సెంటర్, మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది, ఆ సెంటర్కి సంబంధించిన మ్యాప్ ఓపెన్ అవుతుందన్నమాట. సో దానికి ఇక్కడ నుంచి మీరు ఉన్న ప్లేస్ నుంచి, మీ ఇంటి దగ్గర నుంచి ఆ సెంటర్ ఎంత దూరం ఉంది అనేది మీకు డిస్టెన్స్తో పాటు అడ్రస్ అన్నీ డైరెక్ట్గా రూట్ మ్యాప్ కూడా మీకు వచ్చేస్తుందన్నమాట. కాబట్టి ఆ క్యూఆర్ కోడ్ని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇకపోతే అసలు ఎంతమంది రిజిస్టర్ చేశారు అనేది చూసినట్లయితే జెండర్ వైజ్ అమ్మాయిలు ఇంజనీరింగ్కి 93,711 మెంబర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. అబ్బాయిలు తీసుకున్నట్లయితే 1,25,660 మెంబర్స్ రిజిస్టర్ చేశారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అయితే అమ్మాయిలు 65,016 మంది, అబ్బాయిలు అయితే 21,074 మంది. చాలా తక్కువ మంది అప్లై చేశారనమాట అబ్బాయిలు. సో ఇది మొత్తంగా మనకి రిజిస్టర్డ్ నంబరు. అయితే ఇక్కడ ఏరియా వైజ్గా తీసుకున్నట్లయితే లోకల్, నాన్ లోకల్ ఉన్నారు కదా. సో తెలంగాణ స్టూడెంట్స్ అంతా అంటే ఇప్పుడు ఆ లోకల్ కండిషన్ ఎలా ఉంది దాన్ని బట్టి లోకల్గా ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్లో 1,96,993 మంది రిజిస్టర్ చేశారు. అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్, అన్రిజర్వ్డ్ అంటారు, అన్రిజర్వ్డ్ కోటా అంటారు. వీళ్ళు నాన్ లోకల్ కిందకి వస్తారు. యాక్చువల్గా వీళ్ళ అంటే తెలంగాణ విద్యార్థులే కానీ నాన్ లోకల్ అవుతారు. మేబీ వాళ్ళు 1-2 సంవత్సరాలు ఇక్కడ చదవకపోవడం వల్ల, లాస్ట్ ప్రీవియస్ 4 ఇయర్స్లో చదవకపోవడం వల్ల వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళు, బట్ కంప్లీట్గా వేరే స్టేట్ వాళ్ళు అసలు ఎలిజిబులే కాదు ఇక్కడ తెలంగాణలో ఈ సంవత్సరం నుంచి. కాబట్టి ఏమైందనంటే ఈఏపీ సెట్కి దరఖాస్తులు తగ్గిపోయాయి ఈ సంవత్సరం. ఈఏపీ సెట్ ఈసారి ఏపీ విద్యార్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో ఈఏపీ సెట్ దరఖాస్తులు తగ్గాయి. ఇంజనీరింగ్కు గత ఏడాది 2,54,000 మంది అప్లై చేస్తే ఈసారి 2,19,000 మంది అప్లై చేశారనమాట. అదేవిధంగా గత ఏడాది 1,00,000 దాకా బైపీసీ వాళ్ళు అప్లై చేస్తే ఈసారి 86,000 మాత్రమే అప్లై చేశారని చెప్తున్నారు. సో ఇదే అనమాట మనకి దానివల్ల అంటే ఈ రూల్స్ చేంజ్ అవ్వడం వల్ల, లోకల్ నాన్ లోకల్ రూల్స్ చేంజ్ అవ్వడం వల్ల వేరే స్టేట్ నుంచి వచ్చే స్టూడెంట్స్ యొక్క కాంపిటీషను మనకి ఈ సంవత్సరం బాగా తగ్గిపోయింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళకే మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే నంబర్ కూడా తగ్గింది, అంటే రిజిస్టర్డ్ స్టూడెంట్స్ నంబరు తగ్గింది అండ్ లోకల్లోనే ఎక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ మందికి ర్యాంక్ ఎక్కువ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ ర్యాంక్స్ ఎంత ర్యాంక్ వరకు రావచ్చు ఏంటి ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫర్దర్గా రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాము. సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కింద ఇంజనీరింగ్కు 28,199 మంది, అగ్రికల్చర్కు 3,243 మంది దరఖాస్తు చేశారు. 2 విభాగాల్లో ఓసీ నుంచి 65,697 మంది దరఖాస్తు చేసుకోగా దాదాపు సగం మంది ఈడబ్ల్యూఎస్ విభాగం కిందనే ఉన్నారనమాట. సో చూడండి, మరి అది చిన్న ఇన్ఫర్మేషన్. సో ఇక ఈనాడు న్యూస్ పేపర్లో మనకి లైవ్ వెబినార్ ఒకటి కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి 25వ తారీఖు ఏప్రిల్ 25th రోజు లైవ్ వెబినార్ కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ డేటు టైము 11 to 12:30 ఇవ్వడం జరిగింది. సో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. నేను కూడా ట్రై చేశాను. సో ఈ ఫాము మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. తర్వాత మీకు ఒక జూమ్ లింక్ పంపిస్తారు వాళ్ళు, అందులో జాయిన్ అవ్వండి. లాస్ట్ డేట్ ఏమో 25, వెబినార్ డేట్ ఏమో 27th.
ఓకే. సండే రోజు మార్నింగ్ 11 to 12:30 ఉంటుందన్నమాట. ఒక 1.5 అవర్. మీకు గైడెన్స్ కావాలనంటే దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మన ఛానల్‌లో కూడా గైడెన్స్ ఉంటుంది. బట్ ఇంకా ఏదైనా ఎక్స్‌పర్ట్ సలహాలు ఏమైనా కావాలనంటే మీరు ఇది కూడా అటెండ్ అవ్వచ్చనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.